బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అబ్బాయి ఏంట్రా సంగతులు? అంత బాగుంది కానీ కొంచెం ఏమన్నా చూడొచ్చు కదా ఎవరన్నా. కాదు ఏంట్రా పెళ్లి మధ్య చూస్తున్నా కానీ ఈ మధ్య ఏంట్రా గ్లామర్ ఎక్కువైపోయింది నీకు. 150 రూపాయలకి వచ్చాయి. ఏంట్రా పిలుస్తున్నావు? నేను ఎక్కడ పిలిచాను? అదిగో బాబాయ్ అన్నావు. నేను ఎక్కడ పిలిచాను బాబు ఊరుగా? ఏ అన్న అర్థం కావట్లేదు. అదిగో నేను కదా బాబాయ్, అక్కడ ఎవరు అబ్బాయి కూర్చుని ఉన్నాడు. ఎవరా బాబు? ఎవరా నువ్వు? ఆకలి అవుతుంది బాబాయ్. ఆకలి అవుతుందా? డబ్బులు కానీ లేవు బాబాయ్, కొద్ది భోజనం పెట్టాను బాబాయ్. ఇంకా వంట స్టార్ట్ చేయలేదు. వంట స్టార్ట్ చేయకుండా ఊర్లో ఎవరు అడిగినా ఒక్క ముద్ద పెట్టడం లేదు బాబాయ్. ఇంకా వంట మొదలట్లేదు. నీరసం ఉంది బాబాయ్, కొద్ది పెట్టాను బాబాయ్. ఒక అరగంటలో నీకు వండి పెట్టేస్తాను. అందాక నాన్న అక్కడ రావి చెట్టు ఉంది కదా, ఆ గట్టు మీద పట్టుకెళ్ళి. ఓకే బాబాయ్. వెళ్ళు నాన్న. బాబాయ్ డబ్బులు లేవు బాబాయ్, కొద్ది పెట్టాను బాబాయ్ భోజనం. పర్లేదులే, డబ్బులు తర్వాత చూసుకుందా లేరా. నువ్వు వెళ్ళు. ఏంట్రా పొద్దున్నే పాపం ఒక రోడ్డు మనం చూస్తుంటే ఎక్కడో చూసినట్టుంది బాబాయ్. నాకు తెలిసి ఎవరో యూట్యూబర్ మనోడు. డబ్బులు లేవని అనుకుంటున్నావా? నీకు అర్థం కావట్లేదా? ఈ మధ్యన అలాగే చేస్తున్నారు బాబాయ్. అలాగే వచ్చి యూట్యూబర్లు కెమెరా వేసుకుని, కెమెరా ఎక్కడో ఉంటదన్నమాట, వాళ్ళు వచ్చి ఆకలేస్తుంది కొద్దిగా పెట్టానని అడుగుతారు, లేదంటే ఫ్రూట్ ఏదో ఇవ్వనని అడుగుతారు, లేదంటే ఇంకోటి ఏదో చేస్తారు. మనలో ఉన్న ఆ జాలితనం, ఆ సహాయ గుణం అన్ని చూస్తారన్నమాట. మనం ఏదో జాలి గుణం ఎక్కువ, నీకు అసలు బాబాయ్ కదా, మనం అన్నం పెడతాం. ఆడు 2 ముద్దలు ఎలా తిని 2 కట్టలు ఎలా బయటికి తెస్తాడు, డబ్బు కట్టలు. యూట్యూబ్ ఈ మధ్యన అలాగే చేస్తాను బాబాయ్. 2-3 చూసాను కూడా నేను. అలా కాదు బాబా, ఆడికి ఏదో ఆకలేసి డబ్బులు లేక ఆడు పాపం ఊరంతా తిరిగాడు, ఎవరో అన్నం పెట్టలేదు. ఆ పాపం ఆకలేస్తుందండి, డబ్బులు లేవంటున్నాడు. డబ్బు కట్టలు డబ్బులు కట్టల మీద నాకు ఆశ లేదురా పాపం. ఆడు కడుపు నింటే చాలు నాకు. ఆ పేరుతో నువ్వు తీసుకో, డబ్బులు మాత్రం నాకు ఇయ్యే. అది కదా బాబు, ఈ మధ్య ట్రెండ్ అది. వస్తున్నారు, జాలి పడుతున్నారు, ఆడు యూట్యూబ్ లో పెట్టుకుంటున్నారు, మళ్ళీ వచ్చి క్లాప్స్ కొడుతున్నారు, మీది ఇది అన్నారు, గ్రేట్ అన్నారు, డబ్బు కట్టలు ఇస్తున్నారు. ఇదే ట్రెండ్ ఇప్పుడు. నాకైతే మానవత్వం ఉంది. ఆకలి అన్నాడు, అది త్వరగా వంట చేసి ఆడికి అన్నం పెడదాం. సరే ఏమని చేస్తావు వాడి కోసం? బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఏంటంటే కీమా అటుకులు. అది దిగో సామాన్లో అటుకులు, ఇగో కీమా. ఏదేమైనా మనోడు అదృష్టవంతుడే, పొద్దున్నే కుక్కతో దొక్కాడు. ఎందుకంటే కేమ అడుగుతుంది. జాగ్రత్త పడుకో. అక్కడ ఇక్కడంతా ఈ మంట ఈ వేడిగా ఉంటది. ఇక్కడ చాలా పడుకున్నాను, తయారు చేసి పెడతాను. నీకు వెళ్ళి ఇసురు రాపోయి వెళ్ళి తీసుకొస్తాను. ఇసురు అంటున్నా. ఇస్తాను. మరి వంట ఎవరు చేస్తారా? లేకపోతే కొడుకున్నాడు కదా, మళ్ళీ డిస్టర్బ్ చేస్తావు. ఆ దాకా తీసుకుంటే ఒక 8 గంటల నూనె, ఏంటి మామూలుగా ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటారా లేకపోతే ఏంటి? ఇప్పుడైనా తినొచ్చు. ఇప్పుడే తినవచ్చా? అంటే తెల్లజాముని మెలకు వచ్చినా కూడా అప్పుడు తినేయచ్చు. తినేయచ్చు. జీడిపప్పు వేసాను. బాబాయ్ మనం కూడా పని చేద్దాం. మనం కూడా ఛానల్ పెట్టుకుని ఇలాగ వంట అయిపోయిన తర్వాత సరదాగా అలా ఊర్లోకి వెళ్దాం. ఎవడొకటి తగులుతాడు మనకి, అండ్ సాయం చేయండి అని చెప్పి అడుగుదాం. నేను వెనకాల కెమెరా పట్టుకుని ఉంటాను, నువ్వు అడిగి దిగాను. నీకు యాక్టింగ్ వచ్చి లేకపోతే సార్ నరమే నీకు యాక్టింగ్ వచ్చి కదా బాబాయ్. ఎందుకు అలాగా జనాన్ని మోసం చేయడం? మోసం చేయడం కాదు, మనమే డబ్బులు ఇస్తాం, యూట్యూబ్ లో పెట్టుకుంటాం. సాఫీగా సాగుతుంది మన జీవితం. మధ్యలో ఎందుకురా ఇవన్నీ? సాఫీగా వద్దు మనకి, రిస్క్ లేకపోతే రస్క్ మిగులుతుంది. అది ఏదో ప్రాస్ కోసం వాడవా? రిస్క్ రసుకొని రెగ్యులర్ నొర మీద కరివేపాక పచ్చిమిరపకాయలు వెళ్ళేస్తాను. పుదీనా, కొత్తిమీర వేసాను, పుదీనా వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను.
అటుకులు లేక నీళ్ళే నెయ్యి. ఇవి వచ్చి ఈ బౌల్ వేస్తాను. మంచి సువాసన బ్రహ్మాండంగా వస్తుంది. ఇంకా ఆడు పొద్దున్నే కుక్కదాకా దొక్కుంటాడు, నక్కదాకా దొక్కుంటాడు. ఎందుకు రాలా అంటే పాపం వాడు అమాయకుడు. కాదు, అంత మంచి ఫుడ్ పెడతాం కదా ఈరోజు, వెరైటీ పెట్టవలసినప్పుడు పెట్టాలి. అవును. కీమా వేస్తాను. డైరెక్ట్గా వేసొచ్చా? బాగా కలుపు. జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఇదిగో కారం, పసుపు, కొంచెం ఉప్పు. ఒక గ్లాస్ నీళ్ళు వేయి. అది ఉడకడానికి ఇంకా 25 నిమిషాలు పడుతుంది కదా, ఎందుకంటే మటన్ కాబట్టి చాలా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. తర్వాత ఏంటంటే ఈ లోపల మనం చేసేదేంటి, కీమా అటుకులు. ఇవి ఈ అటుకుల్ని ఇప్పుడు ఇందాక మనం నీళ్ళు వేసి ఓడ్చి ఇందులో వేసాం కదా. ఇప్పుడు పండు మిరపకాయ పచ్చడి, పండు మిరపకాయ పచ్చడి వేసి కలపాలి. పండుమిరపకాయ పచ్చడి వేసాం కదా, ఇది తింజుడు టేస్ట్. ఇప్పుడు స్నాక్స్ ఏమి లేనప్పుడు ఆకలేసింది అనుకో, ఇలా కలుపుని కూడా అటుకులు తినేయచ్చు. ఉప్పు వేసుకున్నాక ఇంకా బాగుంటుంది. సో ఉల్లిపాయలు వేసాను కదా, లైట్గా కలపాలే. కీమా అయిపోయిన తర్వాత కీమాతో పాటుగా అటుకులు, ఇది 20 నిమిషాలు పడుతుంది. ఇగో ఇవన్నీ తీసే. ఈ లోపు మనం ఇంకో వంటకి వెళ్ళిపోతామా? నాకేం లేదు, అబ్బాయికి ఆకలేస్తుంది కాబట్టి, నువ్వు పెట్టాలనుకున్నావు కాబట్టి, కొడుకు నింపాలనుకున్నావు కాబట్టి, పేదల సాయం చేసే గుణం కాబట్టి నీది, నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను ఎవరు ఆపరు, 2 కాదు 3 దాకా వెళ్ళినా కూడా ఆపరు. నేను 4 చేసినా కూడా ఎవరు ఆపరు. ఎందుకంటే 2 నాకుంటే ఆపుతావు. ఇప్పుడు నేను చెప్తాను, యూట్యూబర్ బాబాయ్, నేను చూసాను అబ్బాయిని ఎక్కడుంది. ఆడు యూట్యూబరో సైకిల్ ట్యూబరో నాకు అనవసరం రా. ఇప్పటికే ఇది లేట్ అయింది అన్నావు కదా, మాడికి ఆకలేస్తుంది కాబట్టి ఇంకా తొందరగా అయిపోయి వంట ఇంకోటి ఉంది. ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఏంటంటే కలక్కి గుడ్డు దోశ. సామాన్లు తెచ్చాను. కలక్కి అంటే ఏంటి? కిలికి భాష, కికిలి భాష కాదు, తమిళ్ రా. తమిళ? కలక్కి అంటే కలపడం అని. పెనం తీసుకో. కొంచెం నీళ్ళే.
ఫస్టా ఇలా చల్లు ఎలాగి నేను చల్లుతాను. చల్లుతావు, కొంచెం వేడెక్కాలి కదా. ఆ వేడెక్కుతుంది. నే హత్తనా దీని మీద వేసేలా కొంచెం అంత కాదు, కొంచెం ఎలాగా కొంచెం చొక్కే అది కానీ నీళ్ళు చల్లు. ఆ బట్టతో తుడిచే, దీంతో ఆ బట్టతో తుడిచి. కలక్కి దోశ అంటే కలపడం. అన్నీ కలపడం. అది తీసుకో, అది తీసుకున్నావా? కానీ ఉల్లిపాయలు, కానీ టమాటా ముక్కలు, కానీ పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, గరం మసాలా, మిరియాల పొడి, కారం. ఆ కేమా పొయ్యి ఆరిపోయి అయిపోయిందంటావా? అయిపోయింది. దోశ పిండి చేసే ఇదిగో గుడ్డు గిలగొట్టించాం. మొత్తమా? కొంచెం హెత్తం అంతే. ఈ మటన్ గ్రేవీ. మటన్ గ్రేవీయా? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఇంకా రెడీ అవ్వలేదు కదా. తయారు చేసి ఉంచా. ఇప్పుడు కాస్త నూనె అయిందో. కలిపి మొత్తం అంతా అంతే. చూడు అటు ఇటు వెళ్ళిపోద్దేమో. ఎందుకు వెళ్తుంది? పైన కొంచెం నూనె అబ్బాయి. కొంచెం ఉప్పేది. ఒక్క నిమిషం మూత పెట్టాలని ఉంచావు అనుకో, బాగా మగ్గుద్ది. ఓహో, మళ్ళీ తిప్పాలా? తిప్పాలి కదా. అవునా? 4 ముక్కలు చేసాం కదా. ఒక ముక్క తిప్పేస్తాం. పాపం వాడికి ఆకలిస్తున్నట్టుంది. 4 ముక్కలు అంటే మొక్కకు ఒక చెక్కు రాసిస్తాడు మనకి అబ్బాయి యూట్యూబర్. నీకు వద్దపోతే నేను తీసుకుంటా. ఆలోచన అదేనేటా. ఆడికి ఆకలి అయిపోతుంది పాపం, మనం ఇంకా లేట్ అవుతుందని నేను బాధపడుతుంటే. నాకు లేట్ అవుతుందనే. కానీ ఒకటి గుర్తుపెట్టుకో బాబాయ్, ఎవడైనా డబ్బు గురించి ఆలోచిస్తున్నాడంటే ఆడు బాగుపడడానికి దగ్గరలో ఉన్నాడని అర్థం. అటువంటిప్పుడు మన దగ్గరికి ఒకడు వచ్చి ఆకలేస్తుందండి, చాలా నీరసంగా ఉంది, కడుపు నిండా అన్నం పెట్టండి అన్నాడు అనుకో, ఆడికి పెట్టలేదు ఇంకో పాపం చుట్టుకుంటుంది. ఎడవా మాట్లాడితే డబ్బుల గురించి ఆలోచిస్తుంది. చుట్టూరు కూడా వేయాలి. ఇంకొక 30 సెకండ్లు ఉంటాయి, బాగా ఉడికిపోద్దేమో.
బ్రహ్మాండంగా ఆ పిండి అంతా 4-5 దోశలు వేసుకోవచ్చు. చేద్దాం. ఇక బాబాయ్ నువ్వు నన్ను పని చేయవయ్యి అంటావు, చూసావు మొత్తం క్లీన్ చేసి మొత్తం చేసి పెట్టేసా. అది ఎందుకంటే ఆడికి కంగారు, మనం ఆడికి కడుపు నింపాలి. దోశలు మొత్తం అన్ని వేసేస్తాను కదా. బాబాయ్ వచ్చింది బాబాయ్. ఇదిగో పోయారు పోయి కేమా అటుకులు ఓకేమా బ్రహ్మాండంగా ఉంది. ఇదిగో నిమ్మరసం వేస్తాను. నువ్వు ఇట్లా కలిపావు కదా, ఏం చేసినా జాగ్రత్త చెయ్యే. ఓ లాగటాకా ఓహో అద్దా అలా చెయ్యాలా. ఇది మామూలుగా ఉండదు బాబాయ్, ఎందుకంటే కీమా కదా, కీమా అంటే బలం. మనం వండే వంటలన్నీ బలమేరా. బలమే, కాకపోతే కీమా మటన్ కీమా అంటే ఇంకా బలం కదా, పైగా నీ చెయ్యి పడ్డది ఇంకా బలం. కలిక్కి దోశ. ఇదిగో ఏం దోశ? కల్లక్కి అంటే తమిళ భాష. అవును, అంటే కలిపిన దోశ. ఏం కలిపిన దోశ? పిండి గుడ్డు అని కలిపిన దోశ. రెండు వంటలు రెడీ బాబాయ్. మరి 2 వంటలు చాలా స్పెషల్ గా కనిపిస్తున్నాయి నాకైతే. ఆడి కోసం స్పెషల్ గా చేసినట్టున్నాం. ఈ కీమా అటుకులు ఎలా తయారు చేసాం? కీమా అటుకులు ఎలా తయారు చేసామంటే, దాకలో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తరువాత అటుకుల్లో నీళ్లు వేసి తడుపుకోవాలి. ఇప్పుడు వేగుతున్న మిశ్రమంలో కీమా వేసి అందులోనే జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కారం, పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలిపి అందులోనే సరిపడే నీళ్లు పోసి 25 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు తడిపి పెట్టుకున్న అటుకుల్లో పండు మిర్చి పచ్చడి, ఉల్లిపాయలు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న మిశ్రమంలో నిమ్మరసం వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో కలిపి పెట్టుకున్న అటుకులు వేసి మధ్యలో మనం చేసుకున్న కీమా మిశ్రమం వేసి పైనుండి కొత్తిమీర చల్లుకుంటే కీమా అటుకులు రెడీ. కలక్కి గుడ్డు దోశ అది ఎలా తయారు చేసాం? కలక్కి గుడ్డు దోశ ఎలా తయారు చేసామంటే, ముందుగా బేసన్లో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, గరం మసాలా, మిరియాల పొడి, కారం, దోశ పిండి, గుడ్లు, మటన్ గ్రేవీ వేసి ఒకసారి కలిపి పెనం పైన నూనె వేసి దోశలాగా వేసి పైనుండి కొంచెం నూనె వేసి కొంచెం ఉప్పు కూడా వేసి 4 భాగాలుగా కట్ చేసుకుని మూత పెట్టి 2 వైపులా కాల్చుకొని ఒక పాత్రలోకి తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే కలక్కి గుడ్డు దోశ రెడీ. పడుకున్నట్టున్నాడు, వెళ్ళి లేపి తీసుకురా బాబు. నువ్వు వెళ్ళి తీసుకురానా? మరి ఓకే ఓకే. ఇప్పుడు తెచ్చి దాని కాదు, లచ్చిందేవిని. ఓ బాబు, ఇడికి పిచ్చి పట్టిందండి. ఇదిగో చాలా నీరసంగా ఉన్నాడు పాపం. నాన్న ముందు కలక్కి గుడ్డు దోశ చట్నీ బాగుంటుంది. చట్నీ అద్దుకుని తిని. కలక్కి గుడ్డు దోశ ఎలా ఉందిరా అబ్బాయి? ఆటో మీద ఉన్నట్టున్నాడు. ఎలా ఉందో కూడా చెప్పట్లేదు బాబాయ్. స్లోగా తినరా, ఎవరు ఎత్తుకోరో పాపం ఆడికి ఆకలి ఆకలి మీద. చాలా బాగుంది బాబాయ్. ఇలాంటి ఫుడ్ నేను ఎక్కడ తినలేదు బాబాయ్. ఎక్కడ ఉండదు, ఎందుకంటే ఇక్కడ తయారు చేసింది. కర్ణుడు బాబాయ్, దేవుని బాబాయ్. కీమా అటుకులు కీమాతో కలిపి, ఎందుకంటే మనకి అది అటుకులు వేసి మళ్ళీ కీమా వేస్తాను. ఇది కీమా.
ఆడు ఆకలితో ఉన్నాడు పాపం. ఏ మాట అనాలో ఏ మాట అనకూడదు తెలియదు. ఏమిట్రా 3 రోజులు ఆకున్నందుకు ఈ ఫుడ్ తినడానికి వచ్చిన బాబాయ్. ఈ ఫుడ్ తింటాక 3 రోజుల నుంచి ఆకలితో ఉన్నావా? ఎవరు పెట్టలేదన్న ఊర్లో. లేదా? ఓకే ఓకే. ఈ ఫుడ్ అంతా ఆడు మాటలు రావట్లేదు, తిన్నెవరురా. ఆడు ఆకలి తీరిన తర్వాత మాట్లాడతాడు. ఓకే ఓకే. తడబడుతున్నాడు కదా పాపం. 2 టేస్ట్ చేసి అద్భుతంగా ఉన్నాయినా కదా, కొద్దిగా ఆకలి తీరింది కదా. సూపర్ బాబాయ్, కొద్దిగా ఆకలి వచ్చింది బాబాయ్. ఎనర్జీ వచ్చింది. ఆహా, అదే ఎనర్జీతో చెప్పు. కెమెరా అక్కడ పెట్టు. నాకు మొబైలే లేదా, నాకు కెమెరా ఎక్కడి నుంచి పెట్టాలి? మొబైలే లేదా? వీళ్ళకి మానవత్వం ఉందో లేదని చెప్పేసి వాళ్ళ దగ్గరికి ఏమైనా ఉంటే పెట్టండి ప్లీజ్ అని చెప్పి ఫస్ట్ చెక్ చేస్తారు. మానవత్వం అంతా బయటపడిన తర్వాత మా బాబాయ్లాగా మంచోళ్ళని తెలిసిన తర్వాత కట్టలు బయటకు తీస్తారు కదా. ఎక్కడ పెట్టు? వ్యాన్ లో పెట్టావా? ఎక్కడ మొక్కల్లో పెట్టావా? లేదంటే పెన్ కెమెరా పెట్టావా? ఎక్కడ పెట్టు కెమెరా అక్కడ పెట్టు. ఆ డబ్బులు ఉంటే నేను ఎందుకు వస్తానా? ఫ్రీగా నేను ఎందుకు అడుగుతాను? అంటే నీ దగ్గర మొబైల్ లేదా, కెమెరా కూడా లేదా? నీకు మానవత్వం లేదు, నువ్వు మనిషివి కదరా. ఎవడన్నా కనపడితే, మనిషి కనపడితే చాలు మనీయా. అది కదా బాబాయ్, ఇలాంటి వాళ్ళు ఇలాగొచ్చి ఫస్ట్ ఊరంతా తిరిగితే ఎవడో పెట్టకపోతే మన దగ్గరకు వచ్చి పడిపోయాడు. రెస్ట్ తీసుకోరా, నీకు వండి పెడతానని పెట్టాం. మన ఫుడ్ ఏంటి? రుచిగా ఉంటది, ఆరోగ్యం. అడు చూసే వెంటనే శక్తి వచ్చింది. బాబాయ్ డబ్బులు బయట తీస్తారు చూడు. ఒరే డబ్బులు బయట చూద్ది కానీ ఇది ప్రాంక్ అని చెప్పరా. నేను చెప్పరానా? నేను ఒక ఫ్రాంక్. అర్థం అవ్వలేదా నీకు? నేను ఫ్రాంక్లు అయ్యి చేయనన్నా, ఇది నిజం, నాకు నిజంగానే ఆకలేసిందన్నా. బాబాయ్ మంచోడు కాబట్టి నాకు అన్నం పెట్టే డబ్బులు లేకుండా ఆడు చెప్తుంటే డబ్బులు కట్టలేదు. నువ్వు తిని బాబు.